అందరికీ వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు ఎస్కే మీరావలి. నేను గుంటూరు నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా స్టార్టప్ అంటే జస్ట్ డేస్ లోనే కంపెనీ స్టార్ట్ చేసి విత్ ఇన్ డేస్ లోనే ఒక మంచి ఆపర్చునిటీ ప్రోగ్రామ్ అనేది మరి మీరందరూ కూడా తెలుసుకొని వాటి యొక్క బెనిఫిట్స్ ని తెలుసుకోవడానికి మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి ఈరోజు జూమ్ లోకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్కైమాక్స్ మన యొక్క స్కైమాక్స్ కంపెనీ ద్వారా అందరికి హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకుంటూ డియర్ ఫ్రెండ్స్, ఇది నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇది వర్చువల్ జూమ్ మీటింగ్ అండి. అంటే మనం ఎక్కడెక్కడో మన ఇంట్లో ఉండి రకరకాల దూర ప్రాంతాల నుంచి వేరే స్టేట్ల నుంచి మీరందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ ని మీరు తెలుసుకోవడానికి దీంట్లోకి వచ్చి ఉన్నారు. మన ప్రోగ్రామ్ లోకి వెళదామండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ గురించి మీరు మరలా ఏదైనా సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే ఒక మంచి వైట్ బుక్ పెన్ను దగ్గర పెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి మన కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి, అలానే ప్రొడక్ట్స్ గురించి, అలానే ఇన్కమ్ ప్లాన్ గురించి. ముందుగా మనం ప్రొఫైల్ చూసుకుందామండి. ఈరోజు ఏదైతే మనం తెలుసుకోబోతున్నామో స్కైమాక్స్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ 30 ఇయర్స్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. 30 ఇయర్స్ అండి. లాస్ట్ 30 సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్ లో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి గ్రేట్ లీడర్ మన కంపెనీ సిఎండి గారు మిస్టర్ గాయం నరేంద్ర రెడ్డి గారు, వారు మిర్యాలగూడ అండి. వారి ఆధ్వర్యంలో మన యొక్క కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ యొక్క విజన్ మిషన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ని ప్రతి ఒక్కరికి అందించడం ద్వారా హెల్త్ పరంగా, తద్వారా వెల్త్ కూడా అండి. అంటే మనకి ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా, ఈ రెండు కూడా సమపాళ్లలో ప్రతి ఒక్కరికి అందించి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆరోగ్యంతో పాటుగా మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. కానీ ఈరోజు మరి అంటే చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంటదండి. ఎవరి ఇంట్లోనైనా డబ్బులోనే లేవో నాకైతే తెలియదు, కానీ జబ్బులు లేని ఇల్లు లేదంటే మాత్రం ఏమాత్రం అతిశయోక్తి కాదండి. ఏదో ఒక ప్రాబ్లంతో ఎవరో ఒకరు బాధపడతానే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళని కూడా ఆరోగ్యవంతులను చేయడం ద్వారా, తద్వారా ఆర్థికంగా కూడా వారు ఎదగడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ యొక్క కంపెనీ మనకు అందిస్తా ఉందండి. అదే కంపెనీ యొక్క విజన్ మిషన్ కూడాను. మరి ఒక కంపెనీ స్టార్ట్ అయింది అంటే ఈ కంపెనీకి ఉన్నటువంటి అనుమతులు ఏంటి? చాలా మంది చేసే క్వశ్చన్ అండి. ప్రజెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎఫ్డిఎస్ఏ, ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ విధి విధానాలు ఏదైతే ఉన్నాయో, అలానే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏదైతే గజెట్ నోటిఫికేషన్ 2023 ఫిబ్రవరిలో రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అవుతూ తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్ అండి. కంపెనీ యొక్క ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, కంపెనీ యొక్క పాన్ కార్డు, కంపెనీ యొక్క ట్యాన్ కార్డు, అలానే ప్రొడక్ట్ కి సంబంధించి గవర్నమెంట్ కి ప్రతి ప్రొడక్ట్ మీద జిఎస్టి పే చేసి మనకి విత్ బిల్లుతో సహా మనకు ప్రకటిస్తున్నారని దానికి సంబంధించి జిఎస్టి సర్టిఫికేట్, అలానే ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు మనకి మన యొక్క హెల్త్ ప్రొడక్ట్ సంబంధించి మనం ఎవరికైనా సరే ఇవ్వాలి అంటే దానికి ఇచ్చినటువంటి లైసెన్స్ అండి. అన్ని రకాల అనుమతులతో మార్కెట్ లోకి వచ్చిన కంపెనీ మన యొక్క స్కైమాక్స్ మార్కెటింగ్ కంపెనీ, డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ అండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందాక మనం అనుకున్నాం వాట్ వీ నీడ్, మనకు అసలు ఏం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి మాట అండి, ఫస్ట్ హ్యాపీనెస్ వచ్చి హెల్త్ అండి. ఇందాక మనం అనుకున్నాం కదండి, ఆరోగ్యమే మహాభాగ్యం. సెకండ్ హ్యాపీనెస్ వచ్చి వెల్త్. ఈ రెండు కూడా కలగలిసినటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లోకి ఈరోజు మీరు వచ్చారు ఫ్రెండ్స్. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వారికి మీరు ఒకటే మాట చెప్తారు, ఆఫ్టర్ ప్రోగ్రామ్ ఒకే ఒక్క మాట అంటారండి, థ్యాంక్స్ అంటారు అంతే. అటువంటి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ లోకి ఈరోజు మీరు రావడం జరిగింది, తెలుసుకోబోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. గమనించండి, ఇక్కడ ఏ విధంగా మనకు ఆరోగ్యపరంగా కంపెనీ హెల్ప్ చేస్తుంది అంటే, ఇంతకు ముందు మీరు వీడియోలు చూశారు, ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ 2 టైప్స్ ఉన్నాయండి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్. అందులో మొట్టమొదటిగా మనం హెల్త్ కేర్ ప్రొడక్ట్ చూసినట్లయితే ది బెస్ట్ ప్రొడక్ట్ అండి, బెర్రీ పంచ్. బెర్రీ పంచ్ అనేటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని 18 రకాల 18 రకాల బెర్రీస్ తో తయారు చేసినటువంటి ఒక బెర్రీ పంచ్ అనేటువంటి హెల్త్ డ్రింక్ ని కంపెనీ మనకు అందిస్తా ఉందండి. ఇందులో మనకు 18 రకాలు ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, అకాయ్ బెర్రీ, సీబక్ధామ్ అంటే హిమాలయన్ బెర్రీ అంటారు, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్ బెర్రీ, ఎల్డర్ బెర్రీ, గోజీ బెర్రీ, రాస్ బెర్రీ, అలానే గూస్ బెర్రీ, స్ట్రాబెర్రీ, అగిల్ బెర్రీ, లింగన్ బెర్రీ, రెడ్ మల్బెర్రీ, సాల్మన్ బెర్రీ, బాయ్సన్ బెర్రీ, షోక్ బెర్రీ, క్లౌడ్ బెర్రీ, బ్లాక్ రాస్బెర్రీ. టాప్ అండి, ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 18 బెర్రీస్ ని మన వాళ్ళు కలెక్ట్ చేసి వాటి ద్వారా ఒక మంచి క్వాలిటీ మెథడ్ లో
క్వాలిటీ మెథడ్లో విత్ ల్యాబ్ టెస్టింగ్ అండి ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ని మనకు అందిస్తూ దీని ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ మనకి ఏంటి అంటే ఇంతకు ముందు వీడియోలో కూడా చాలా మంది చూశారు. ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ లో ఫ్రెండ్స్ అనేక రకాలుగా మనం తాగే నీరు పాడైపోయింది, పీల్చే గాలి పాడైపోయింది, తినే తిండి కూడా కెమికల్స్ నిండిపోయిందండి. ఏది కూడా క్వాలిటీ మనం మిస్ అయిపోతున్నాం. ఉరుకులు పరుగుల జీవితంలో మనం ఏం చేస్తున్నాం అంటే బ్రతకడానికి అందరిని అంటలేదండి. దాదాపుగా 85% అబౌవ్ బ్రతకడానికి మనం తింటున్నాం కానీ అంటే క్వాంటిటీ చూసుకుంటున్నాం కానీ క్వాలిటీ మిస్ అవుతున్నామండి. మన బాడీకి డైలీ కావాల్సిన పోషక విలువలు ఏవైతే ఉన్నాయో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మ్యాక్రో మైక్రో న్యూట్రియంట్స్ వీటన్నిటిని మనం మిస్ అవుతున్నామండి. దీంట్లో కూడా మేజర్ గా మనకి డెఫిషియన్సీ ఉన్నటువంటి ఆ అంశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మన యొక్క డైలీ హ్యాబిట్స్ చూసుకున్నట్లయితే మన ఫిజికల్ హ్యాబిట్స్, డ్రింక్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ ప్రతిది కూడా పొల్యూట్ అయిపోయింది. కెమికల్స్ తో లేనటువంటిది మనం ఏది తీసుకోవటం న్యాచురాలిటీ మనం మిస్ అయిపోతా ఉన్నాం. తద్వారా మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురవుతున్నాం. మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి విరుగుడుగా ఈ ఫ్రీ రాడికల్ స్ట్రెస్ ని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీకి డైలీ ఇవ్వాలండి. అటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి జ్యూసే ఈ యొక్క బెర్రీ పంచ్ జ్యూస్ అండి. దీని ద్వారా మనకి ఏంటి జరుగుతుంది, ఏంటి బెనిఫిట్ అంటే మీ స్క్రీన్ మీద చాలా చక్కగా ఇచ్చారు చూడండి. దీంట్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన మనకి చాలా మందికి తెలిసే ఉంటది రాబోయే 2030 సంవత్సరం నాటికి ఇంటింటికి కూడా ఒక క్యాన్సర్ కేసు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వాటికి దూరంగా ఉండొచ్చండి. ఈ బెర్రీ పంచ్ లో ఉన్నటువంటి జ్యూస్ మనం డైలీ తీసుకోవడం ద్వారా యాంటీ క్యాన్సర్ గా, యాంటీ ఏజింగ్ గా, యాంటీ వైరల్ గా, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ ఈ విధంగా ఎన్నో రకాల బెనిఫిట్ దీని ద్వారా వస్తాయి. దీంతో పాటుగా ఇమ్యూనిటీ బూస్టర్ గా ఇది పనిచేస్తుంది. మంచి బ్రెయిన్ హెల్త్ కి మంచి సపోర్ట్ చేస్తుంది. అలానే ఇందా మనం అనుకున్న ఫ్రీ రాడికల్స్ కి ఆపోజిట్ గా ఇది ఫైట్ చేస్తుంది. దాంతో పాటుగా విటమిన్స్ ప్లస్ మినరల్స్ దీంట్లో అద్భుతంగా పుష్కలంగా ఉన్నాయండి. మనం ఏదైతే మిస్ అవుతున్నామో ఆహారంలో విటమిన్స్, మినరల్స్ సప్లిమెంట్ మనకు అందిస్తా ఉంది. మంచి బలమైనటువంటి ఎముకల పటిష్టతగా ఉండడానికి సహాయపడుతుంది. మంచి స్కిన్ బూస్టర్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ముసలితనానికి ముసుగు వేసి నవ యవ్వనాన్ని ఆహ్వానించే పండండి ఇది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి జ్యూస్ ని మన కంపెనీ మనకు అందిస్తా ఉంది ఫ్రెండ్స్. ఒక 15 ml ఉదయం, 15 ml సాయంత్రం మనం ప్రతిరోజు డైలీ తీసుకోవడం ద్వారా ఒక మంచి ఆరోగ్యం, ఒక మాట చెప్పాలంటే సర్వరోగ నివారణగా ఈ బెర్రీ పంచని చెప్పుకోవచ్చండి. అలానే రెండవది శిలాజిత్ అండి. శిలాజిత్ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మన కంపెనీ మన రిలీజ్ చేసిందండి. అంటే శిలాజిత్ అంటే మనకి లాస్ట్ సెషన్ లో మన హరినా సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే శిలాజిత్ అనే మాటకి శిలల నుండి పుట్టినది లేక ఉద్భవించింది అనే అర్థం అండి. ఇది సుమారుగా దీంట్లో 80+ మినరల్స్ అనేది దీంట్లో ఉన్నాయండి. ఇది సహజ సిద్ధంగా లభించేటువంటి ఒక ఖనిజ పదార్థం అండి. అంటే పర్వత ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభించేటువంటి ఖనిజ పదార్థం అండి. అది మన భారత ఉపఖండంలో హిమాలయాస్ పర్వత శ్రేణుల్లో దీన్ని కనుక్కోవడం జరిగిందండి. ఇది దాదాపుగా 300 సంవత్సరాల నుంచి అండి ఆయుర్వేదంలో శిలాజిత్తును ఉపయోగిస్తా ఉన్నారు. ఇది మానవులకు ప్రకృతి అందించినటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప వరం అని చెప్పొచ్చండి. ఎలాంటి బలహీనతలైనా కూడా ఇది చిటికలు దానికి పరిష్కారం అనేది యొక్క శిలాజిత్తు ద్వారా మనకి లభిస్తుందండి. చిటికలో నయం చేస్తుంది. సుమారుగా 50 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆసియా ఖండంలో ఒక భారీ పర్వత శ్రేణులు, మంచు పర్వతాలు, ఉష్ణమండలాలు ఏర్పడినప్పుడు అక్కడ బండరాళ్ళు అంటే అందులో ఉన్నటువంటి బండరాళ్ళు రాపిడికి గురయ్యి కుదించుకుపోయిన సమయంలో వాటి రాపిడి వల్ల ఏర్పడిన చూర్ణమే మనం ఏదైతే అంటాం చూర్ణం అని, ఆ యొక్క చూర్ణమే ఈ యొక్క శిలాజిత్తు అని చెప్తా ఉంటారండి. దాంతో పాటుగా మరి హిమాలయాల్లో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మూలిక అంటే ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు కొన్ని వందల సంవత్సరాల పాటు అక్కడ కుళ్ళిపోయి రాళ్ల ఒత్తిడి గురి కావడం వల్ల కూడా ఈ యొక్క జిగురు పదార్థం ఏర్పడని చెప్తారండి. అలా ఏర్పడినటువంటిదే ఈ శిలాజిత్ అండి. ఈ శిలాజిత్తు ఒక మాటలో చెప్పాలంటే మానవులు ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వయాగ్రా కనిపెట్టారు వాళ్ళ యొక్క శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి. కానీ సహజ సిద్ధంగా ప్రకృతి అందించినటువంటి వరం శిలాజిత్తుగా చెప్పొచ్చండి. అంతేకాకుండా మూత్ర సంబంధిత, జననేంద్రియ సంబంధిత రుగ్మతలను అదుపు చేయడం ఇది బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా నాడీ రుగ్మతల్ని కంట్రోల్ చేయడంలో, మానసిక రుగ్మతల్ని కంట్రోల్ చేయడానికి, ఉబ్బసం కానివ్వండి, అల్జీమర్స్ కానివ్వండి, నరాల బలహీనత కానివ్వండి, కామెర్లు కానివ్వండి,
అలానే మూర్ఛ, రక్తహీనత లాంటి వాటికి పరిష్కార మార్గంగా శిలాజిత్ వాడుతున్నారండి. ఇది కూడా మనకి యాంటీ ఏజింగ్ ఉపయోగపడుతుందండి. ఇది కూడా యాంటీ ఏజింగ్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీంట్లో 80+ ట్రేస్ మినరల్స్ ఉన్నాయండి. ట్రేస్ మినరల్స్ మన బాడీకి కావాల్సినటువంటి 80+ ట్రేస్ మినరల్స్ శిలాజిత్ లో ఉన్నాయండి. ఇంకా ఇది ఎలా ఉపయోగపడుతుందంటే హెయిర్ లాస్ వాళ్ళకి, అలానే మజిల్ లాస్ వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. హార్ట్ హెల్త్ కొరకు కూడా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఇటువంటిది ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఎవరికైతే ఉన్నదో, రక్తహీనత ఎవరికైతే ఉన్నదో వారికి ఈ శిలాజిత్ వాడటం చాలా అద్భుతంగా మన కండర వ్యవస్థ బలపడటానికి, బోన్ వ్యవస్థ బలపడటానికి, నరాల వ్యవస్థ బలపడటానికి ఇలా చెప్పుకుంటూ పోతే శిలాజిత్ అనేది ఒక అద్భుతం అండి. ఆల్రెడీ వాడిన వాళ్ళు మంచి రిజల్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. దాంతో పాటుగా మరొక అద్భుతమైన ప్రొడక్ట్ మొరింగా అండి. మునగ గురించి చాలా మందికి తెలుసండి. కానీ చాలా మంది తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండేటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్టే యొక్క మునగ అండి. మునగ అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. 300 రకాల వ్యాధులకి అద్భుతమైనటువంటి సంజీవనిలాగా ఉపయోగపడేదే మునగాకండి. ఆయుర్వేదంలో ఇది దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మునగాకును వాడుతూ ఉన్నారండి. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మునగాకులో ఏముంది అనేసి మనం ఒక్క మాటలో చెప్పాలంటే మీకు పాల నుంచి లభించే కాల్షియం కంటే 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి కాల్షియం వస్తుందండి మనకి. అలానే పెరుగు నుంచి వచ్చే ప్రోటీన్ల కంటే 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి మనం పొందొచ్చండి. అలానే అరటి పండ్ల నుంచి వచ్చే పొటాషియం కంటే 15 రెట్లు అధికంగా ఈ మొరింగో టాబ్లెట్స్ నుంచి మనం పొందొచ్చండి. రోజుకి ఒక్క 7 గ్రామ్స్ పొడి విడిగా మన ఇళ్లలో దొరికేటువంటి పొడి తీసుకున్నా కూడా 13.5% బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గుతాయని పరిశోధన తేలిందండి. అంతేకాకుండా ఇది 5 రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషధంగా పనిచేస్తుందండి. దీంతో పాటు లంగ్స్ కానివ్వండి, లివర్ కానివ్వండి, ఓవరీన్ కానివ్వండి, వీటికి సంబంధించి క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశం ఉంటే వాటిని తగ్గించే సత్తా ఈ మొరింగోలో ఉందని ఆల్రెడీ కనుక్కోవడం జరిగిందండి. ఇది యాంటీ ట్యూమర్ గా పనిచేస్తుంది. థైరాయిడ్ ని రెగ్యులేట్ చేసే థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్ చేయడానికి ఒక నేచురల్ మెడిసిన్ గా ఈ మొరింగో పనిచేస్తుందండి. అంతేకాకుండా మునగాకులో ఎన్నో రకాలు ఉన్నాయండి. విటమిన్ ఏ, విటమిన్ సి లాంటి ఎన్నో రకాల వైటమిన్స్ ఉన్నాయి. అలానే కాల్షియం గానీ, ఫాస్ఫరస్ గానీ, ఐరన్ గానీ దీంట్లో చాలా పుష్కలంగా ఉన్నాయండి. అటువంటి ఒక అద్భుతమైన మొరింగాని మనకి అందిస్తా ఉన్నారండి మన కంపెనీ వాళ్ళు. ఒక డబ్బాలో 120 టాబ్లెట్స్ అండి. ఉదయం ఒక 2, సాయంత్రం ఒక 2 మనం వేసుకోవచ్చు. 1 మంత్ కి ఈ ప్యాకేజ్ ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా మన స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉన్నాయి, వైటమిన్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఐరన్ రక్తహీనత ఎవరికన్నా ఉంటే జస్ట్ ఈ టాబ్లెట్స్ వాడితే చాలండి. 15 to 20 days లో ముఖ్యంగా ఆడవాళ్ళలో కాల్షియం మరియు ఐరన్ ఈ రెండు డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉందండి. 30+ ఉన్నటువంటి ఆడవాళ్ళలో ప్రజెంట్ ఇండియాలో ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వరం అండి. ఏది ఈ యొక్క మొరింగా అనేది. దీన్ని మనం ఆ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి కంపెనీ మనకు అందజేయడం జరిగింది. ఇకపోతే గ్యాస్ సేఫ్టీ డివైస్ అండి. ఇంతకు ముందు నేను వీడియోలో కూడా చూపించాను. మనం ఒక 50 లక్షల రూపాయలు పెట్టి లేదా 40 లక్షల రూపాయలు పెట్టి ఒక మంచి హౌస్ కడతాము. కానీ ఒక 2,000 పెట్టి మన ఇంటికి ప్రొటెక్షన్ గ్యాస్ సేఫ్టీ డివైస్ అంటే చాలా మంది తెలియదు అంటున్నారండి. వాట్ ఈస్ గ్యాస్ డివైస్ అని గ్యాస్ గార్డ్ అని అడుగుతున్నారు. ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది ఇది ఒక అద్భుతం అండి. చాలా లో ప్రైస్ లో మనకి ఇస్తున్నారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో మనకు తెలియకుండా సంభవించేటువంటి వాటిని అంటే గ్యాస్ లీకులు సంభవించినప్పుడు వాటి యొక్క లీకుల్ని ఆటోమేటిక్ గా అరికట్టి అప్పటికప్పుడు సిస్టమ్ షట్ డౌన్ చేసేసి గ్యాస్ ద్వారా జరిగే ప్రమాదాలను మనం రక్షిస్తుందని తక్షణం ఆపేస్తుందండి. సిలిండర్లు అనేది చాలా సురక్షితంగా మన ఇంట్లో ఉండడానికి గ్యాస్ సేఫ్టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది సంవత్సరం మొత్తం మీద ఒక 2 నుంచి 3 గ్యాస్ సిలిండర్లు ఈ డివైస్ చేయటం వల్ల మనం ఆదా చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా ఆటో కట్ ఆఫ్ ఎప్పుడైతే మనకు తెలియకుండా ఎక్కువ దీర్ఘకాలంగా గ్యాస్ సిలిండర్లు వాడేటప్పుడు ఆ యొక్క పైపులు ఎవరు మార్చరండి. అది చిన్న చిన్న సూక్ష్మమైన పురుగుల ద్వారా కానివ్వండి, ఎలుకలు కొరకడం ద్వారా కానివ్వండి, లేదంటే దాని యొక్క స్ట్రెంత్ సామర్థ్యం తగ్గిపోయి కానివ్వండి, ఆ రబ్బర్ ట్యూబులు అనేది డ్యామేజ్ అవుతుంటాయి, రంధ్రాలు ఏర్పడతా ఉంటాయి, తద్వారా లీకేజ్లు ఏర్పడతా ఉంటాయి. తెలియకుండా మనం ఉదయాన్నే లైట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్ దీన్ని ఏం చేస్తుందంటే విత్ ఇన్ సెకండ్స్ లో షట్ డౌన్ చేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా 20 to 30% మన గ్యాస్ అనేది ఆదా చేస్తా ఉంది. దీని ద్వారా ఏదైనా ప్రమాదం కనుక జరిగితే 2 కోట్ల రూపాయల వరకు మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇంతవరకు ఏ ప్రమాదం కూడా మనకి జరగలేదు. అటువంటి అద్భుతమైనటువంటి గ్యాస్ సేఫ్టీ డివైస్ ని కూడా మన యొక్క కంపెనీ మనకు అందిస్తా ఉందండి. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. వర్టికల్ డివైస్ ఒకటి, హారిజంటల్ డివైస్ ఒకటి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఆ గ్యాస్ సిలిండర్ ని ఫిట్ చేసినప్పుడు కరెక్ట్ గా ఆ లెవెల్ చూస్ చేస్తారండి. అక్కడ మనం హారిజంటల్ టైప్ వాడుకోవాలి. కామన్ గా వాడే వాళ్ళందుకు ఈ విధంగా వర్టికల్ టైపు గ్యాస్ సేఫ్టీ డివైస్ మనం వాడుకోవాలి ఫ్రెండ్స్. దీంతో పాటుగా ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్ వేర్ సెట్ అనేది ఒకటి మన కంపెనీ మనకి అందజేస్తా ఉందండి. దీంట్లో హండి,
కడాయి, అలానే మల్టీ పాను, ఫ్రై పాను, సాస్ పాను, ఒక 5 రకాల ప్రొడక్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి అద్భుతమైనటువంటి ఒక 3 లేయర్స్ తో కూడినటువంటి, చూడండి 304 ఫుడ్ గ్రేడ్ స్టీలు, పై లేయరు, మధ్యలో ఉన్న లేయరు అల్యూమినియం కోరుతో ఉందండి. అలానే అడుగున ఉన్నటువంటిది 430 గ్రేడ్ ఫుడ్ గ్రేడ్ స్టీల్ అన్నమాట. ఈ విధంగా మనం వండుకున్నటువంటి ఆహార పదార్థాల్లో పోషక విలువలన్నీ కూడా 85% అనేది డ్యామేజ్ కాకుండా 85% అనేది మనం గ్రహించేటువంటి స్థితిలో ఈ యొక్క పాత్రలు డిజైన్ చేయడం జరిగిందండి. అదేంటి సార్ మీరు అలా చెప్పారు, మేము డైలీ వండుకునే వాటిల్లో మన పోషక విలువలు పోతున్నాయి అంటే, ఎస్ అండి. దాదాపుగా 50% పోషక విలువలు మనం వాడేటువంటి మెటీరియల్ని బట్టేనండి. ఒకప్పుడు మనం పూర్వీకులు కుండల్లో ఆహారం వండుకున్నారు. 100% వాళ్ళు ఏదైతే వంట వండుకున్నారో ఆ మొత్తం వాళ్ళ బాడీకి అందేది. ఆ తర్వాత మట్టి పాత్రలను హ్యాండిల్ చేయలేక జనరేషన్ టెక్నాలజీ పెరిగేటప్పుడు రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు వాడటం మొదలు పెట్టారు. ఇత్తడి పాత్రల్లో ఒక 90%, 85-90% వరకు మనం వండుకునేటువంటి ఆహారంలో పోషక విలువలు ఉంటాయండి. డ్యామేజ్ కాకుండా మన బాడీకి అందుతాయి. తర్వాత రాను రాను ఏం జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళ కాలంలో సత్తు పాత్రలు అంటాం కదా, జర్మన్ సిల్వర్, అల్యూమినియాన్ని మన భారతదేశం వాళ్ళు పరిచయం చేశారు. చాలా ఈజీ హ్యాండ్లింగ్ అండి, అది చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. ఎక్కడ విరివిగా ఇవ్వటం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే డ్యామేజ్ జరిగింది ఫ్రెండ్స్. ఆ అల్యూమినియం పాత్రలో లేదా జర్మన్ సిల్వర్ పాత్రలో, సత్తు పాత్రలో ఉండేటువంటి టాక్సిన్స్ అనేది కొద్ది కొద్దిగా మన బాడీలోకి వెళ్ళి మన యొక్క జీవన ప్రమాణాన్ని దెబ్బతీయటం మొదలుపెట్టినాయి. రకరకాల వ్యాధులు, రకరకాల క్యాన్సర్లు గురి కావటం మొదలుపెట్టినాయి అనమాట. ఇప్పుడు లేటెస్ట్ గా ఏదైతే ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చినాయండి ట్రైప్లే కుక్వేర్ సెట్ అండి. ఇది మనకి ఇందాక అనుకున్నాం కదా, 3 లేయర్స్ తో కూడినటువంటి పై లేయర్ వచ్చేసి మనకి 304 స్టెయిన్లెస్ స్టీల్ అండి. అలానే కింది లేయర్ వచ్చేసి మనకి 430 గ్రేడ్ ఫుడ్ గ్రేడ్ స్టీల్ అండి. మధ్య లేయర్ వచ్చేసి మనకి అల్యూమినియం కోర్ అండి. హీట్ ని త్వరగా గ్రహించి సమానంగా పాత్ర మొత్తానికి అందజేసి చాలా త్వరగా అది ఉడకటానికి, కుక్ అవడానికి ఉపయోగపడుతుందండి. ఇది మనకి 5 రకాలుగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు చూద్దామండి, ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఫస్ట్ మనం ఏదైతే మాట్లాడుకున్నాం అద్భుతమైన ప్రోడక్ట్, సర్వరోగ నివారణ చెప్పుకున్నటువంటి బెర్రీ పంచ్ అనేది మనకి ఎంఆర్పి ప్రైస్ 3,500 ఉందండి. కానీ ఇందులో మీరు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యారో వారికి జస్ట్ 2,900 రూపాయలునే ఆ యొక్క ప్యాకేజ్ అందజేయడం జరుగుతూ ఉంది. 1 మంత్ ప్రొడక్ట్ అండి. ఇందులో ఎవరికైతే బిజినెస్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ పీవీస్ అనేది అప్లికేబుల్ అండి. బిజినెస్ కాకుండా జస్ట్ కస్టమర్ గా ఉంటే పీవీస్ తో పని లేదనమాట. ప్రతి ఒక్కదానికి పీవీ అని యాడ్ చేయడం జరిగింది. అంటే దీని ద్వారా ఎవరైనా సరే రికమెండ్ చేసి మనం పొందిన లాభాన్ని, మనం పొందినటువంటి అనుభవాన్ని, మనం పొందినటువంటి ఉపయోగాల్ని 10 మందికి రికమెండ్ చేసి 10 మందికి షేర్ చేసి వాళ్ళకు కూడా ఆరోగ్యవంతులు చేయడం ద్వారా మనం కూడా దీంట్లో ఎంతో కొంత ఆదాయం సంపాదించాలి అని అనుకున్న వాళ్ళకి ఆ పీవీ అనేది అవసరం అవుతుందండి. దీనికి 30 పీవీగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అక్కడ రెండోది మొరింగా అనేది 120 టాబ్లెట్స్ అండి ఒక బాటిల్లో. ఉదయం 2, సాయంత్రం 2, అంటే రోజుకు 4 చొప్పున నెల మొత్తం మీద 120 టాబ్లెట్స్ 1 మంత్ కి డిజైన్ చేశారు. ఎంఆర్పి 800 రూపీస్ అండ్ డిపి వచ్చేసి 650 రూపీస్. దీనికి 6 పీవీగా దీన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలానే శిలాజిత్ అండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అద్భుతమైన ప్రొడక్ట్ అంటే ఆల్రెడీ మంచి టెస్టిమోనీస్ అని మనకు ఆల్రెడీ రావడం జరిగింది, ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. దీని ఎంఆర్పి 2,100 అండి. దీని యొక్క డిపి ప్రైస్ వచ్చి 1,450 రూపాయలు. 25 గ్రామ్స్ ఇది దీని యొక్క వెయిట్ అండి. జస్ట్ దీన్ని మనం ఎంతంటే గురిగింజంత, అంటే 300 ఎంజీ నుంచి 400 ఎంజీ మధ్యలో రోజు కొంచెం పాలలో తీసుకోవాలండి. దీనికి 15 పీవీ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలానే హండి, ఇందాక మనం ఏదైతే ట్రైప్లే కుక్వేర్ సెట్ చెప్పుకున్నామో ఇది ఇప్పటివరకు మనం చూసింది హెల్త్ కేర్ ప్రొడక్ట్ అండి. ఇప్పుడు మనం చూడబోతుంది హోమ్ కేర్ ప్రొడక్ట్ అన్నమాట. ఈ హోమ్ కేర్ ప్రొడక్ట్ లో హండి అనేది అంటే ఒక 2 కిలోస్ వరకు మనకి బిర్యానీ కానివ్వండి, రైస్ కానివ్వండి దీన్ని ఉడికించుకోవచ్చు. దీని ఎంఆర్పి 4,500, డిపి ప్రైస్ 3,900. దీనికి ఇచ్చిన పీవీ 36 అండి. అలానే కడాయి కూడా 3,500 ఎంఆర్పి అండి. డిపి ప్రైస్ 3,099 అండ్ దీనికి ఇచ్చిన పీవీ 24. అలానే మల్టీపాన్ అనేది 3,100 ఎంఆర్పి అండి. 2,600 డిపి ప్రైస్. అండ్ ఇందులో డిస్ట్రిబ్యూటర్ అయిన వాళ్ళకి ఇచ్చే ప్రైస్ డిపి ప్రైస్ అంటారు. ఇది 2,100 ఇస్తున్నారు. దీనికి ఇచ్చిన పీవీ 21 పీవీ అండి. అలానే ఫ్రై పాన్ ఎంఆర్పి వచ్చి 3,000, డిపి ప్రైస్ 2,550 రూపాయలు. పీవీ వచ్చి 21 అండి. సాస్ పాన్ అంటే ఏదైనా పులుసులు కానివ్వండి, ఏదైనా సాంబార్ లాంటివి పెట్టుకోవడానికి సాస్ ఉపయోగపడుతుంది. ఫ్రై అనేది మీకు తెలిసిన విషయమే, మనకి ఏదైనా ఫ్రై చేసుకోవడానికి. మల్టీపాన్ అనేది అన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఈ డిపి ప్రైస్ వచ్చి 1849 అండి. ఎంఆర్పి 2,640. దీనికి ఇచ్చిన పీవీ వచ్చి 18 అండి. ఈ విధంగా మనకి 25% దాదాపుగా అప్ టు 25% వరకు
ప్రతి దాని మీద మనకి తగ్గించి డీపీ ప్రైస్ ఇవ్వడం జరిగింది. అలానే గ్యాస్ కార్డ్ అండి, ఇందా మనం అనుకున్నాం కదా, వర్టికల్ మోడల్ ఒకటి ఉంది అండ్ హారిజెంటల్ మోడల్ ఒకటి ఉంది. ఇప్పుడు లెఫ్ట్ లో ఉన్నటువంటిది హారిజెంటల్ మోడల్ అండి, రైట్ లో ఉన్నటువంటిది వర్టికల్ మోడల్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్ లో ఉన్నటువంటిది హారిజెంటల్ అండి, ఇది హారిజెంటల్ మోడల్. ఇది ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఈ గ్యాస్ వంటగదిలో కిచెన్ లో ఆ గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు చాలా కరెక్ట్ గా వాళ్ళు అంతవరకు పట్టే విధంగా డిజైన్ చేస్తున్నారండి. వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇది కామన్ గా, ఇది వర్టికల్ అనేది ఇది కామన్ గా అందరికి ఉపయోగపడుతుందండి. మీరు మీ సిలిండర్ కి ఏది అవసరమో చూసి దాన్ని మాత్రం మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఇప్పటివరకు మనం ఏం చేసామంటే ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాము, వాటి యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నామండి. తద్వారా మనం ఏ విధంగా హెల్దీ లైఫ్ అనేది పొందొచ్చు మనం అనుకున్నాం కదా. ఫస్ట్ ఆరోగ్యం, రెండవది ఆదాయం. ఆ హెల్దీ లైఫ్ ఏ విధంగా మనం పొందొచ్చో మనం తెలుసుకున్నామండి. మరి ఇది ఓన్లీ హెల్త్ కొరకేనంటే కాదండి, దీంట్లో వెల్త్ కూడా ఉందండి. ఒక కామన్ మ్యాన్ కరోడ్పతిగా చేసేటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి మన యొక్క స్కైమాక్స్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. దీంట్లో మీరు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ గా ఒక మెంబర్ గా దీంట్లో మీరు జాయిన్ అయ్యారో, కంపెనీ మీకు 9 రకాల ఆదాయాలు సంపాదించేటువంటి అవకాశాన్ని మీకు ఇస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా అంటే, స్టార్టింగ్ లో నా ఇంట్రడక్షన్ లో హరినాథ్ గారు మీరు చాలా చక్కగా చెప్పారు. వెరీ సింపుల్ అండి. మనం ప్రతిరోజు మనకు తెలియకుండా చేసే పని ఇందులో చేస్తే చాలు. అదేంటో ఒకసారి నేను చెప్తానండి మీకు చాలా క్లియర్ కట్ గా చెప్తాను. దీంట్లో మనకి ఆ 9 రకాల ఆదాయాలు ఏంటి అని కూడా చెప్తాను. దీంట్లో ఫస్ట్ మెంబర్ కావాలంటే వెరీ సింపుల్ అండి. ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇక్కడ జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ ఇందులో ఇచ్చేసి ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు, ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ఇన్కమ్ సంపాదించాలి అనుకున్నారో అప్పుడు మాత్రం మీరు ఒక 60 పీవీతో మీ యొక్క ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఏదైనా ప్రొడక్ట్ అండి 60 పీవీతో మీరు పర్చేజ్ చేయాలి. ఈ 60 పీవీ సుమారుగా ఎంతవరకు ఉందంటే 5,800 మొదలుకొని 7,000 రూపాయల మధ్యలో ఉంటుందండి. మీకు నచ్చిన ప్యాకేజ్ ఏదైనా కొనొచ్చు అండి, మీకు నచ్చిన ప్రొడక్ట్ ఏదైనా కొనొచ్చు. అందులో మొట్టమొదటిది డిస్కౌంట్ బెనిఫిట్ అండి. ఇది అప్ టు 25%. ఇందాక మనం చూసాం కదండి, డిపి ప్రైస్ అండ్ ఎంఆర్పి ఈ మధ్యలో ఉన్న వేరియేషన్ మనం డిస్కౌంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మొరింగో టాబ్లెట్, మొరింగో బాటిల్ 800 రూపాయలు ఎంఆర్పి, కానీ ఇందులో మీరు డిస్ట్రిబ్యూటర్ మీకు ఎంతకి ఇస్తున్నారు, 650 రూపాయలకి ఇస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న 150 రూపాయలు మీకు డిస్కౌంట్ అనమాట, యాజ్ ఎ కస్టమర్ గా. అదే మీరు డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యారు అనుకోండి, దీన్ని రిటైల్ ప్రాఫిట్ అంటారు. వెరీ సింపుల్, అంతేనండి. డిస్కౌంట్ కి రిటైల్ తేడా, డిస్కౌంట్ అనేది కస్టమర్ కి, రిటైల్ ప్రాఫిట్ అనేది డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ కూడా మీకు ఆ 25% అప్లికేబుల్ అవుతుంది. ఎంఆర్పీలు మీరు ఆ ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు. ఆ 150 రూపాయలు ప్రతి బాటిల్ మీద మీరు గెయిన్ చేయొచ్చు. 10 బాటిల్ అమ్మారనుకోండి 1500, 20 బాటిల్ అమ్మారనుకోండి 3000, ఆ విధంగా 100 బాటిల్ అమ్మారనుకోండి 15,000 మీకు డిస్కౌంట్, రిటైల్ ప్రాఫిట్ దీని నుంచి మీరు తీసుకున్నట్టు అనమాట. ఇక దీంట్లో ఒక అద్భుతమైన ఇన్కమ్ అండి. అందరినీ కూడా ఇందాక నేను ఒక మాట అన్నా, కామన్ మ్యాన్ కరోడ్పతిగా అయ్యేటువంటి అవకాశం అనేది సేల్స్ మ్యాచింగ్ బోనస్ ద్వారా కంపెనీ మనకి ఇస్తుందండి. సేల్స్ మ్యాచింగ్ బోనస్ ఇది వీక్లీ పేఅవుట్ అండి, వారం వారం దీన్ని ఇస్తారు. ఇక్కడ అంటే దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఈ జూమ్ లో వినేటువంటి వాళ్ళు చాలా మంది పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ప్రైవేట్ గా లేదా గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. మీకు నెల నెల శాలరీ ఇస్తున్నారు కదండి, అంటే ఒక సంవత్సరం మొత్తం మీద మీకు 12 సార్లు 12 నెలలకు శాలరీని తీసుకోవడం జరుగుతుంది కదా. అలానే ఇక్కడ కూడా ఇందులో పని చేస్తే మనం వారానికి ఒక్కసారి సంవత్సరం మొత్తం మీద 52 సార్లు ఇక్కడ మనం పేఅవుట్ తీసుకోవచ్చండి. అది ఎలా చేయాలి, ఎలా వస్తుంది, ఒకసారి మనం వివరంగా తెలుసుకుందామండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వినండి. తెలియకపోతే ఇప్పుడు మీటింగ్ అయిన వెంటనే మీలో ఎవరైనా మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా సెషన్ ఇస్తున్నామండి. ఒక 15 నిమిషాల పాటు మీకు ఆ టైం ఇస్తాం. ఆ టైంలో కూడా అడగండి. ఈ యొక్క ఇన్కమ్ ఏమని పిలుస్తారంటే సేల్స్ మ్యాచింగ్ బోనస్ అంటారండి. సేల్స్ మ్యాచింగ్ బోనస్ అంటే అర్థం ఏంటి, ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ మీరు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యారో, ఇక్కడ మీరు ఇన్కమ్ సంపాదించాలి అంటే మీరు చేయవలసిన పని 2 టీమ్స్ ని ఇక్కడ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 బలమైన టీమ్స్ ని మీరు నిలబడి కొంత దూరం జర్నీ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక 2 బలమైన కాళ్ళు ఎంత అవసరమో, మన దాంట్లో కూడా మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ గా రాబోయే రోజుల్లో మీకున్న కళల్ని, మీరున్న కోరికలు నెరవేర్చుకొని ఒక మంచి ఇన్కమ్ సంపాదించాలంటే 2 బలమైన టీమ్స్ ని కూడా తయారు చేయాలి. అందులో ఒక టీం ఏమంటారంటే ఏ టీం అంటారండి. ఒక టీం ని ఏ టీము, మరొక టీం ని బి టీం అంటారు. రైట్ అండి. ఏ టీంలో ఒక సేల్, ఏ టీంలో ఒక సేల్, బి టీంలో ఒక సేల్ జరిగిందనుకోండి. ఇక్కడ ఒక సేల్ అంటే ఏంటి అర్థం, 60 పీవీతో ఎవరైతే జాయిన్ అవుతున్నారో అది ఒక సేల్ కింద తీసుకుంటుందండి. 60 పీవీతో జాయిన్ అయితే అది ఒక సేల్ అంటాం. ఆటోమేటిక్ గా మీకు ఎప్పుడైతే ఒక సేల్ ఏ టీంలో, ఒక సేల్ బి టీంలో జరిగిందో
ఒక పెయిర్ గా తీసుకుంటుందండి సిస్టమ్. ఒక పెయిర్ అంటే ఒక జత. ఇక్కడ మీకు ఇచ్చే కమిషన్ ఎంత అంటే ఒక జతకు వచ్చి 600 రూపాయలు ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమైతే ఈ సిస్టమ్ మొత్తం అర్థమవుతుంది. ఏ టీంలో ఒక సేలు, బి టీంలో ఒక సేల్ జరగాలి. ఏ టీంలో ఒక సేలు, బి టీంలో ఒక సేల్ జరిగితే ఒక పెయిర్ అంటారు. ఒక పెయిర్ కి మీకు ఇచ్చే కమిషన్ ఎంత అంటే 600 రూపాయలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొదటి వారం మొత్తం మీద అండి, మొదటి వారం మొత్తం మీద ఇదేం చేశారంటే ఒక్క ఒక్క జతే చేశారు. ఏ టీంలో ఒక సేలు, బి టీంలో ఒక సేల్. ఇక్కడ ఒక సేల్ అంటే ఎంత అనుకున్నాం? 60 పీవీ. అవునా? 60 పీవీ 60 పీవీ ఒక మ్యాచింగ్ పేరు కింద తీసుకుంటుందండి. ఇక్కడ మీకు ఇచ్చే ఇన్కమ్ ఎంత అంటే 600 రూపాయలండి. ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒక పీవీ వచ్చి 10 రూపీస్ కింద తీసుకుంటారు. 60 పీవీ మ్యాచ్ అయింది కాబట్టి 60 రూపాయలు ఆ వారం మీ ఇన్కమ్. నెక్స్ట్ వీక్ ఏం జరిగిందంటే ఏ టీంలో మీ ద్వారా జాయిన్ అయిన ఏ అనే వ్యక్తి, మీ ద్వారా జాయిన్ అయిన బి అనే వ్యక్తి ఆ నెక్స్ట్ వీక్ 200 పీవీ 200 పీవీ మీతో కూడా కలిపి బిజినెస్ జరిగిందండి. 200 పీవీ ఏ టీంలో, 300 పీవీ బి టీంలో జరిగింది. గ్రూప్ పీవీ అంటారు దీన్ని. జీపీవీ అంటే గ్రూప్ పాయింట్ వాల్యూమ్ అంటారు. అంటే ఇక్కడ మీరు పనిచేశారు, మీ ద్వారా వచ్చిన ఏ పని చేశారు, మీ ద్వారా వచ్చిన బి పని చేశారు, వీళ్ళందరి ద్వారా కలిసి ఎంత బిజినెస్ అయిందయా అంటే 200 పీవీ ఏ టీం నుంచి అయింది, 300 పీవీ బి టీం నుంచి అయింది. అప్పుడు మీకు ఇచ్చే కమిషన్ ఎంత? ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి మీరు చూసినట్లయితే 200లో నుంచి ఈ 300లో నుంచి 200, ఇక్కడున్న 200 మ్యాచింగ్ అయినాయి. మీకు 2000 రూపాయల కమిషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా క్యాల్కులేట్ చేశారండి? ఏ టీంలో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, బి టీంలో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాచ్ చేస్తారండి. ఇంకా మీకు అర్థం కావాలంటే సింపుల్ గా ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఏ టీంలో వచ్చే సేల్స్ అన్ని కూడా పెళ్లి కొడుకులు అనుకోండి, పెళ్లి కొడుకులు అనుకోండి, బి టీంలో వచ్చే సేల్స్ అన్ని కూడా పెళ్లి కూతుర్లు అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ వారం ఏం జరిగింది? ఇక్కడ 200 మంది పెళ్లి కొడుకులు, 300 మంది పెళ్లి కూతుర్లు ఉంటే ఎంతమందికి మనం జడ్జ్ చేయగలమండి? 200 మందికే కదా. 200 మంది కంటే 200 పీవీ మ్యాచ్ అయినాయి ఇంటూ అక్కడ 10. ఒక పీవీ 10 రూపీస్ కదా, అంటే మీ ఇన్కమ్ 2000 రూపాయలు అనమాట. ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అట్లాగా నెక్స్ట్ వారం ఏం జరిగింది? ఏ టీం నుంచి మూడో వారం మొత్తం సేల్స్ కలిపి అక్కడ 1000 జీపీ వచ్చినాయండి. బి టీం గ్రూప్ మొత్తం కలిపి మీకు అక్కడ 600 జీపీ వచ్చింది. పాతది ఒక 1000 కలిపి 700 గ్రూప్ వాల్యూ అయింది. ఈ 1000లో నుంచి 700 ఇక్కడ ఆల్రెడీ ఉన్న 700 మీకు 700 మ్యాచ్ అయ్యి ఆల్రెడీ మళ్ళా 7000 రూపాయలు ఆ వారం మీకు కమిషన్ అండి. ఈ విధంగా వారం వారం మీ టీం పెరిగే కొన్ని ఏమవుతుందంటే మీకు వచ్చేటువంటి పాయింట్స్ మ్యాచింగ్ పెరుగుతాయి, వాటి యొక్క కమిషన్స్ పెరుగుతాయి. ఈ విధంగా 4వ వారం ఏం జరిగింది ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి. 4వ వారం ఏ టీం మొత్తం మీద కలిపి 2700 గ్రూప్ పాయింట్స్ వచ్చినాయి. బి టీం మొత్తం మీద కలిపి 3000 గ్రూప్ పాయింట్స్ వచ్చినాయి. పాతది ఒక 300 కలుపుకొని ఇక్కడ 3000 మ్యాచ్ అయినాయి. 3000 ఇంటూ 10 అంటే ఆ వారం మీ కమిషన్ 30,000 రూపాయలండి. 4వ వారం అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే టీం పెరిగే కొంది పాయింట్స్ పెరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, మొదట్లో మీ టీంలో ఏ టీంలో ఒకళ్ళు, బి టీంలో ఒకళ్ళే ఉన్నారు. కానీ సెకండ్ వీక్ ఏమయ్యారు? ఇద్దరు అయ్యారు. థర్డ్ వీక్ నలుగురు అవ్వచ్చు, లేదా 10 మంది కూడా అవ్వచ్చు. ఫోర్త్ వీక్ 10 మంది టీం అయ్యారు. ఫిఫ్త్ వీక్ 50 మంది టీం కూడా అవ్వచ్చు. ఆ విధంగా టీం పెరిగే కొంది ఏమవుతున్నాయి? మీ పాయింట్స్ పెరుగుతున్నాయి. ఈ పాయింట్స్ మ్యాచ్ అయ్యే కొంది మీ ఇన్కమ్ పెరుగుతుంది. ఆ విధంగా ఎంత ఇస్తున్నారు వారానికి ఇక్కడ అంటే గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ వారానికి 75,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఇస్తుందండి మన కంపెనీ. వారానికి 75,000 రూపాయలు సంపాదించే అవకాశం ఇస్తుంది. అంటే హైయెస్ట్ గా ఒక వారంలో 7,500 గ్రూప్ వాల్యూ వరకు తీసుకుంటుందండి. అంతకు మించి వచ్చింది అనుకోండి అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది. కంపెనీ కూడా ఉండాలిగా, కంపెనీ కూడా లాభాలు పొందాలి కాబట్టి ఎంతవరకు అయితే ఇవ్వగలదో క్యాలిక్యులేషన్ అంతవరకు ఇచ్చారండి. అంటే ఒక వారం మనం 75,000 తీసుకోవచ్చు. ఒక నెలలో 4 వారాలు అనుకుంటే ఒక 3 లక్షల రూపాయలు పర్ మంత్ సంపాదించవచ్చండి ఒక ఐడి మీద. అదే ట్రైప్యాడ్ లో మీరు వస్తే గనక అంటే ఇక్కడ మీరే, ఇక్కడ మీరే, ఇక్కడ మీరే, ఈ 3 వాటిలోకి వచ్చిందని ట్రైప్యాడ్ అంటారు. అప్పుడు మనకి మూడిటి మీద కూడా కలిపి ఒక 9 లక్షలు, సుమారుగా 10 lakhs, అంటే సంవత్సరానికి ఒక 1 కోటి రూపాయలు సంపాదించిన ప్లాన్ అండి. అద్భుతమైన ప్లాన్ అది. అది ఎలాగ ఏంటనేది మీ యొక్క సీనియర్స్ మీరు కూర్చొని మాట్లాడండి, మీకు ఇంకా చాలా బాగా చెప్తారు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోయినా సరే లాస్ట్ లో క్వశ్చన్ చేయండి, నేను లాస్ట్ లో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక రెండవది, ఇది మెంటార్షిప్ బోనస్. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే
డిస్కౌంట్ రేట్ చూసాము, రిటైల్ ప్రాఫిట్ చూసాము, అండ్ సేల్స్ మ్యాచింగ్ వారం వారం మనం చేసేటువంటి పని మీద మనకు వచ్చే ఇన్కమ్ కూడా మనం చూసాము. ఇప్పుడు రెండోది మెంటార్షిప్ బోనస్ అంటారండి. ఈ మెంటార్షిప్ బోనస్ అంటే అర్థం ఏంటంటే మీరు ఎవరినైతే జాయిన్ చేశారో ఆ జాయిన్ చేసిన వ్యక్తికి మీరు మెంటార్ అండి, గురువు. అంటే మీ ద్వారా ఆ వ్యక్తి ఈ యొక్క ప్లాట్ఫామ్ గురించి తెలుసుకొని దీంట్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు కాబట్టి అందుకు గాను కంపెనీ మీకు ఏం చేస్తుందంటే మెంటార్షిప్ బోనస్ అనేది ఒక 10% ఆ వ్యక్తి సంపాదించే ఆదాయం మీద లైఫ్ లాంగ్ ఇస్తుందండి. లైఫ్ లాంగ్ 10% ఇస్తుందండి. అది ఎలాగా ఒక్కసారి చూద్దామండి, అది ఎలా ఇస్తుంది అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు, యు అంటే మీరే. ఇప్పుడు మీరు ఉంటున్న మీరే అనుకోండి. మీరు ఏం చేశారు, ఏ టీంలో మీరు ఒక వ్యక్తిని ఏ, అలానే ఇటువైపు బి, అలానే సి, డి, ఈ, ఎఫ్, జి వీళ్ళందరినీ జాయిన్ చేశారండి. అదేంటి సార్ ఒకళ్ళ కింద ఒకళ్ళు వచ్చారని? అంతేనండి, మనం కావాల్సింది ఇద్దరే. ఆ తర్వాత వచ్చే మూడో వ్యక్తి ఆటోమేటిక్ గా ఏ టీంలో ఏ కింద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంటారు, అలానే రైట్ సైడ్ న ఎక్స్ట్రీమ్ రైట్ అంటారు. ఎవరో ఒకళ్ళ కింద ఆటోమేటిక్ గా ప్లేస్మెంట్ అనేది పడిపోతుందండి. అంటే వాళ్ళకు కూడా సపోర్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఒక 7గురిని జాయిన్ చేశారు. ఎగ్జాంపుల్ 7గురినే కాదండి, ఇందులో 70 మందిని చేయొచ్చు, 700 మందిని కూడా మనం చేయొచ్చు. ఒక 7 మెంబర్స్ మనం జాయిన్ చేస్తే ఈ 7 మెంబర్స్ కూడా ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటే వాళ్ళ మీద మీకు ఎంత ఇన్కమ్ వచ్చిందో ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మెంటర్షిప్ బోనస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ చేసిన ఏ అనే వ్యక్తి ఆ వారం ఏం చేశాడంటే 10 జతలు కంప్లీట్ చేసి ఆయన ఆ వారం ఆయన 10,000 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేశాడండి. ఆ వారం మొత్తం మీద ఆయన 10,000 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేశాడు. ఈ 10,000 మీద మీకు 10% అంటే మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 1,000 రూపీస్ ఫ్రెండ్స్. 1,000. అలానే బి అనే వ్యక్తి అంటే మీ ద్వారా జాయిన్ అయిన సెకండ్ పర్సన్ ఏం చేశారు, ఆ వారం 15,000 రూపీస్ ఎర్న్ చేశారు. ఆయన మీద మీకు వచ్చేది 1,500 రూపీస్. అలానే మూడో వ్యక్తి మీ ద్వారా జాయిన్ అయిన సి, ఏబి అయిపోయింది. సి అనే వ్యక్తి ఆ వారం 5,000 రూపాయలు ఇన్కమ్ ఎర్న్ చేశాడు. అతని మీద మీకు 500 రూపాయలు ఆ వారం 10%. అలానే డి అనే వ్యక్తి 25,000 రూపాయలు, అంటే కెపాసిటీని బట్టి అండి. ఒకళ్ళు తక్కువ సంపాదించవచ్చు, ఒకళ్ళు ఎక్కువ సంపాదించవచ్చు. వాళ్ళు ఎంత సంపాదించినా కూడా వాళ్ళ మీద మీకు 10% అంటే ఆ వారం మీకు 2,500 రూపాయలు. అలానే ఈ అనే వ్యక్తి 75,000 సీలింగ్ టచ్ చేశాడు. మీ ద్వారా వచ్చి బాగా కష్టపడ్డాడు, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, మంచి మీటింగ్స్ కండక్ట్ చేసుకుని మంచి టీం డెవలప్ చేసుకున్నాడు. ఆ వారం 75,000 సంపాదించాడు. ఆయన మీద మీకు ఒక 10% అంటే 7,500 ఇన్కమ్. అలానే ఈ ఎఫ్ అనే వ్యక్తి 60,000 సంపాదించాడు ఆ వారం. ఆయన మీద మరొక 6,000 మీకు. జి అనే వ్యక్తి 70,000 సంపాదించాడు. ఆయన మీద మరొక 7,000. ఓవరాల్ గా మీకు ఆ ఆ ఒక్క వారం ఆ మెంటర్షిప్ బోనస్ అనేది చూస్తే 26,000 వచ్చిందండి. మీరు 100 మందిని చేశారు. మీరు 100 మందిని టీముని చేశారు. 100 మంది టీం ద్వారా 100 మంది టీంని మీరు చేశారండి. 100 మంది టీంని మీరు చేశారు. ఈ 100 మంది రోజుకండి వారానికి ఒక 10,000 రూపాయలు చొప్పున సంపాదించారండి. ఎంత అవుతుందండి? 100 ఇంటూ 10,000 ఎంత అవుతుంది? ఓవరాల్ గా 10 లక్షల రూపాయలు ఈ 100 మంది కూడా ఒక వారంలో సంపాదిస్తూ ఉంటే దీని మీద 10% మీకు వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎంత వస్తుంది? 1,00,000 మీకు మెంటార్షిప్ బోనస్ వస్తుంది పర్ వీక్. అంటే దీనికి నో లిమిట్ అండి, దీనికి సీలింగ్ అనేది లేదు. ఇంతకుముందు మనం చూసిన మ్యాచింగ్ బోనస్ సీలింగ్ ఉంది, అది 75,000 మాత్రమే సంపాదించవచ్చు వారానికి, ఇంతకు మించి అర్హత లేదు మ్యాచింగ్ బోనస్ లో. కానీ ఇక్కడ అన్లిమిటెడ్ అండి, 1,00,000 సంపాదించవచ్చు, 10 lakhs కూడా సంపాదించవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెంటార్షిప్ బోనస్ అండి. దీని గురించి ఇంకా కొద్ది క్లారిటీగా మన వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోండి. అద్భుతమైనటువంటి ఒక 2 ఇన్కమ్స్ ఇక్కడ మనం చూసాము. ఇక మూడవది మంత్లీ టార్గెట్ బోనస్ అంటారండి. మంత్లీ టార్గెట్ బోనస్ అంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఏం చేశారంటే కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ చేసిన టర్న్ ఓవర్ మొత్తం మీద 1.5% అనేది ఆ టర్న్ ఓవర్ మొత్తం మీద కంపెనీ తీస్తుంది. తీసి ఏం చేస్తుందంటే ఒక నెలలో 600 గ్రూప్ వేలం చేసిన వాళ్ళని ఒకవైపు, 600 గ్రూప్ వేలం చేసిన వాళ్ళని ఒకవైపు, మరొక అదే నెలలో 3,000 గ్రూప్ వేలం చేసిన వాళ్ళని, 3,000 ఆ పైబడి గ్రూప్ వేలం చేసిన వాళ్ళని ఒక గ్రూపుగా 2 గ్రూపులుగా కంపెనీ డివైడ్ చేస్తుంది. ఈ 2 గ్రూపులకి సంబంధించి వచ్చినటువంటి ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 1.5% కంపెనీ రాయల్టీని సమానంగా షేర్ చేసి వీళ్ళకి పంచుతుందండి. దీన్నే మంత్లీ టార్గెట్ బోనస్ అంటారు. ఇది కూడా చాలా బెస్ట్ ఇన్కమ్ అండి, చాలా మంచి ఇన్కమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 600 జీపీవీ చేసిన వాళ్ళని తక్కువ టార్గెట్ అంటే ఇందులో ఎక్కువ మంది ఉంటారు. 3,000 గ్రూప్ వేలం చేసిన వాళ్ళు అంటే ఎక్కువ టార్గెట్ కాబట్టి ఇందులో తక్కువ మంది ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఆ బోనస్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఇది కూడా అన్లిమిటెడ్ అండి. ఇది కూడా అన్లిమిటెడ్, ఎంతైనా మీకు ఇది ఇస్తారు. అన్లిమిటెడ్ గా దీన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది.
ఇక నాలుగోది ఫాస్ట్ ట్రాక్ బోనస్ అండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇది ఒక అద్భుతం అండి. ఇది వాళ్ళని కొంచెం ఫాస్ట్ అప్ చేయడానికి, వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ ఇవ్వటానికి కంపెనీ ఏం చేశారంటే, మీరు జాయిన్ అయిన వీక్ కాకుండా, అంటే ఇక్కడ వారం వచ్చి ఏ విధంగా చెప్తారంటే ఫ్రెండ్స్, ప్రతి శనివారం నుంచి శనివారం నుంచి శుక్రవారం వరకు, అంటే ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను తెలుగులో రాస్తున్నానండి. శుక్రవారం వరకు ఈ మధ్యలో ఉన్నదాన్ని 1 వీక్ అంటదండి. 1 వీక్ గా తీసుకుంటది కంపెనీ. ఈ రోజు శుక్రవారం కదండి. ఈ రోజు నైట్ 11:59 ఈ వీక్ క్లోజ్ అవుతుందండి. టుడే ఈ రోజు నైట్ 11:59 ఈ వారం క్లోజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ గా ఫ్రెష్ గా వారం స్టార్ట్ అవుతుంది. ఈ వారంలో మీరు కనుక ఐడి వేసుంటే, ఈ రోజు మీరు ఐడి వేసుంటే, ఈ రోజు మీరు వేసినటువంటి వారం కాకుండా, ఈ రోజు వారం కాకుండా +2 ఇక్కడ చూడండి, +2 మరొక 2 వారాల్లో, అంటే ఈ రోజు కాకుండా మరొక 2 వారాల్లో మీరు లెఫ్ట్ లో ఒక 120, లెఫ్ట్ లో అంటే ఏ టీంలో ఒక ఇద్దరిని, బి టీంలో ఒక ఇద్దరిని, అంతేనండి. అంటే ఒక జాయినింగ్ ఎంత అనుకున్నాం మనం? 60 పీవీ అనుకున్నాం ఒక జాయినింగ్, అంతే కదా. అంటే ఇద్దరు జాయిన్ అయ్యారంటే ఎంత అవుతుంది? 120 జీపీవీ అవుతుంది, గ్రూప్ వాల్యూ అవుతుంది. ఇక్కడ కూడా 120 జీపీవీ. అంటే 2 జాయినింగ్స్, జస్ట్ 2 పెయిర్లు అయితే చాలండి. సింపుల్ గా చెప్పాలంటే 2 పెయిర్స్ కనుక మీరు చేస్తే మీకు 2 పెయిర్స్ మీద మీకు ఎంత కమిషన్ వస్తుందండి? 2 పెయిర్స్ మీద దాదాపుగా 1200 రూపాయల కమిషన్ వస్తుందండి. 2 పెయిర్స్ మీద 1200 రూపాయలు మీకు మ్యాచింగ్ బోనస్ వస్తుంది. అది కాకుండా ప్లస్ మరొక 2000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ అండి, స్కైమాక్స్ ప్రొడక్ట్ కంపెనీ మీకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఇది అందరికి ఉందండి. స్టార్టింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఉందండి. అంటే ఓవరాల్ చూస్తే దాదాపు 3 వారాల పాటు మీరు జస్ట్ 2 పేర్లు కనుక కంప్లీట్ చేస్తే, ఏ టీంలో ఇద్దరిని, బి టీంలో ఇద్దరిని ఈ ఫాస్ట్ ట్యాగ్ బోనస్ ఎలిజిబుల్ అవుతారండి. ఇది ఒక బూస్ట్ అప్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఇక నాలుగవదండి, ర్యాంక్ అచీవ్మెంట్ టార్గెట్. ఈ ర్యాంక్ అచీవ్మెంట్ టార్గెట్ అనేది మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక ఎల్కేజీ నుంచి ఒక డిగ్రీ బీటెక్ వరకు మనం ఏదైతే చదువుకుంటూ ప్రమోషన్ అవుతూ వస్తుంటామో చిన్నప్పుడు, చక్కగా ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, ఆ విధంగా ఇక్కడ కూడా మనం చేసినటువంటి పర్ఫార్మెన్స్, మన యొక్క టార్గెట్ ని బట్టి కంపెనీ ర్యాంక్ అనేది ఇస్తుందండి. ర్యాంక్ ఒక్కొక్క రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఎలాగో ఒకసారి మనం చూద్దాం, గమనించండి. ఇక్కడ మొట్టమొదటి ర్యాంక్ ని ఏమంటారంటే ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అంటారండి. అది మొట్టమొదటి ర్యాంక్ ని ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అంటారు. ఇది ఫస్ట్ ర్యాంకు. దీనికి, ఈ ర్యాంక్ కి కావాల్సిన టార్గెట్ ఏంటంటే జస్ట్ ఒక 1500 జీపీవి. 1500 జీపీవి అండి. లెఫ్ట్ లో 1500, రైట్ లో 1500 అవ్వాలి. అంటే సుమారుగా మన లెక్కలో ఎంత అవుతుందంటే, మీకు ఒక ఐడికి ఎంత అనుకున్నామండి? 60 అనుకున్నాం, అంతే కదండి. ఒక ఐడికి 60. అటువంటిది ఎంతమందిని చేయాలి సుమారుగా అంటే 25 మంది లెఫ్ట్ లో, 25 మంది రైట్ లో కనుక అయితే ఈ 1500 వాల్యూమ్ మనకు మ్యాచ్ అవుతుంది. అప్పుడు మన కంపెనీ ఇస్తుంది గిఫ్ట్ గా అంటే ఒక 5000 వర్త్ ఆఫ్ స్కైమాక్స్ ప్రొడక్ట్ గిఫ్ట్ గా ఇస్తుందండి. ఇక రెండవది వచ్చేసి మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటారండి. ఈ 1500 తోడు మరొక 1500 మ్యాచ్ అయ్యి 3000 అయితే ఆటోమేటిక్ గా మీకు ఈ రెండో ర్యాంక్ ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మీకు ఒక 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ స్కైమాక్స్ ప్రొడక్ట్ మీకు నచ్చింది తీసుకోవచ్చు అండి. ఇక మూడో ర్యాంక్ వచ్చేసి సిల్వర్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఆల్రెడీ మనం 3000 చేసాము, మరొక 3000, అంటే మరొక 3000 కలిపి ఎంత అవుతుంది? 6000 అవుతుంది. దీనికి 15,000 వర్త్ ఆఫ్ స్కైమాక్స్ ప్రోడక్ట్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఇక నాలుగో ర్యాంక్ నుంచి మనకి ప్రోడక్ట్ రూపంలో కాకుండా ట్యాబ్ రూపంలో ఇక్కడ మనకి 15,000 టీవీ మ్యాచ్ అయితే దీన్ని పెరల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ ట్యాబ్ అండి. మన యొక్క బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి, 10 మందితో 20 మందితో కూర్చొని మీటింగ్ చెప్పుకోవడానికి చక్కగా ఈ యొక్క ట్యాబ్ ని డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక నాలుగోది బ్రాంజ్ ఎగ్జిక్యూటివ్ అంటారండి. అంటే 36,000 జీపీవి కనుక మ్యాచ్ అయితే మనకు బ్రాంజ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇక్కడ మీకు ఒక డొమెస్టిక్ టూర్ ట్రిప్ వేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. కేరళ, ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, ఈ విధంగా డొమెస్టిక్ టూర్ అండి. అది ప్రతిది కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మనకి అన్ని ఫ్రీగా ఇస్తారండి కంపెనీ. ఫ్లైట్ జర్నీతో మనకి ట్రిప్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే నాలుగవది ప్లాటినం ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇక్కడ మనకు వచ్చేసి 20,000 రూపాయలు, సారీ, గోల్డ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇక్కడ మనకు వచ్చేసి 90,000 పీవీ మ్యాచ్ అయితే ఒక ఇంటర్నేషనల్ టూర్ అండి. ఇంటర్నేషనల్ టూర్ అనేది చాలా మంది కూడా డబ్బులుండి కూడా వెళ్ళలేకపోతుంటారు. ఇక్కడ మనకి మంచి మంచి ఇంటర్నేషనల్ టూర్లు అండి. ఒక 5 స్టార్, 7 స్టార్ అకామిడేషన్ లో మీరు మీ ఫ్యామిలీతో కూడా, మీ 2 ఐడీలు కనుకుంటే మీ ఫ్యామిలీతో కూడా వెళ్ళి చక్కగా సరదాగా అప్పుడప్పుడు మన యొక్క కంపెనీ ద్వారా ఎంజాయ్మెంట్ అండి. లైఫ్ లో డబ్బు ఒకటే కాదు, డబ్బుతో పాటు ఎంజాయ్మెంట్ అనేది కూడా
కావాలి, సంతోషం కూడా కావాలి కాబట్టి కంపెనీ మనకి టిప్స్ పెట్టింది. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాటినం ఎగ్జిక్యూటివ్ అంటారండి. ప్లాటినం ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 2 lakhs పీవీ అనేది మ్యాచ్ అవ్వాలి. ఈ 2 lakhs రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అనేది మనకి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే నెక్స్ట్ ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ అంటారండి. ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి 4,50,000 జీపీవీ అనేది మనకి మ్యాచ్ అయితే ఒక యూరోప్ టూర్ ఇస్తున్నారండి. దాదాపుగా 8 దేశాలు కవర్ అవుతాయండి. ప్యారిస్ కానివ్వండి, అంటే యూరోప్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి. దాదాపు ఒక 8 to 9 days పాటు అది ఒక పెద్ద ట్రిప్ అండి. ఒక మంచి ట్రిప్ ని మనం అక్కడ వెళ్ళి రావచ్చు. అలానే రూబీ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ర్యాంకు 12 లక్షల పీవీ అనేది మ్యాచ్ అయితే ఒక లగ్జరీ కారు అనేది కొనుక్కోవడానికి 7 lakhs మన కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. డైమండ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మనకి 40 lakhs పీవీ మ్యాచ్ అయితే 25 lakhs మనకి కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 25 lakh క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే బ్లూ డైమండ్ కి వచ్చి మనకి 75 lakhs, క్రౌన్ డైమండ్ కి వచ్చేసి 2 crores, రాయల్ డైమండ్ కి వచ్చేసి 7 crores. ఓవరాల్ గా దీని వాల్యూ వచ్చేసి ఎంత అంటే 10 crores అనేది క్యాష్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. 10 crores. అలానే మనకి ఆ బ్యూటిఫుల్ ట్రిప్ డొమెస్టిక్ టూరు, ఇంటర్నేషనల్ టూరు అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, యూరోప్ ట్రిప్ ఇవన్నీ కాకుండా ఓన్లీ 10 crores అనేది మనకి ఇక్కడ క్యాష్ రూపంలో. ఈ యొక్క పోస్టర్ ఖరీదే 10 crores. ఈ మరి 10 crores సంపాదించాలంటే ఎలా అంటే ఒక్క రోజులో అయ్యే పని కాదండి. మనం చెప్పిన పద్ధతిలో టీం ని బిల్డ్ చేసుకొని ఈ రోజు మన ద్వారా 2, వారి ద్వారా 4, 10 మంది, 10 మంది ద్వారా 20 మంది, 40 మంది, 60 మంది, 100 మంది ఆ టీం ని బిల్డ్ చేసుకుని దీనికి తగ్గటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మన కంపెనీ నుంచి మనకు అందిస్తా ఉన్నారు. అది ఎలా అందిస్తా ఉన్నారంటే ఏరియాస్ వైడ్ గా కంపెనీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయండి. ప్రతిదీ కూడా మీకు మేము గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాము. ప్రస్తుతానికి హైదరాబాద్ లో మన కంపెనీ యొక్క ఆఫీస్ లో ప్రతి సోమవారం, ప్రతి గురువారం ఫిజికల్ మీటింగ్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో కంపెనీ వీక్లీ 2 times ఈ యొక్క జూమ్ మీటింగ్ ని కంపెనీ కండక్ట్ చేస్తుంది. ఒక రోజు మాత్రం మీకు టెక్నికల్ సెషన్ అంటే ఐడి ఓపెన్ చేయటం, వెబ్సైట్ ఓపెన్ చేయటం, ఐడి రిజిస్ట్రేషన్ చేయటం, ఐడి యాక్టివేషన్ చేసుకోవటం, ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. అది కాకుండా అదనంగా మేము వారానికి 2 to 3 times మేము జూమ్ ద్వారా కండక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు గుంటూరులో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం అండి. రేపు సండే ఆదివారం ఉదయం 10:30 గంటలకు గుంటూరులో బస్టాండ్ కి దగ్గరలో హోటల్ ఎన్విఆర్ గ్రాండ్ అనేటువంటి హోటల్లో మేము ఒక ఫస్ట్ ఫిజికల్ మీటింగ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఏరియాస్ వైడ్ గా అండి టీం డెవలప్ అవుతూ ఉంటే ఏరియాస్ వైడ్ గా గుంటూరు కానివ్వండి, కృష్ణా, ప్రకాశం, ఇటు తిరుపతి కానివ్వండి, కర్నూలు, కడప, ఎనీ ఏరియా అండి, వైజాగ్, శ్రీకాకుళం ఎక్కడైనా సరే ఒక 10 మంది టీం వచ్చిందంటే ఫిజికల్ మీటింగ్ 100% మేము కండక్ట్ చేస్తాం. టీం డెవలప్మెంట్ మేము 100% కష్టపడతాం. అందులో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మనం నెక్స్ట్ ముందుకు వెళ్దాం. టైం టు టైం రెగ్యులర్ కాంటెస్ట్ అండి. ఇప్పుడు మనకు ఒక కాంటెస్ట్ నడుస్తుందండి. ఆ కాంటెస్ట్ ఏంటంటే ఆగస్టు 31 లోపు అండి. ఆగస్టు 31 లోపు అంటే ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇంకా 60 days టైం ఉందండి. ఈ 60 days టైంలో మీరు జస్ట్ 1500 పీవీ మ్యాచ్ అయింది అనుకోండి. ఏ టీంలో, బి టీంలో 1500 పీవీ మ్యాచ్ అయిందండి. అంటే అర్థం ఏంటి? 25 members అండి, 25 pairs, 25 మంది జతలు మీరు కానీ చేస్తే కేరళ ట్రిప్ ని ఇక్కడ మనకి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. కేరళ డొమెస్టిక్ టూర్ మున్నార్ 3 days అండి. మంచి టూర్ అనేది మనకి అనౌన్స్ చేసింది కంపెనీ. ఆ ట్రిప్ నడుస్తా ఉంది. ఈ విధంగా మనకి రెగ్యులర్ గా టైం టు టైం కాంటెస్ట్ అనేది ఉంది. ఇది దాదాపుగా 60 రోజులు టైం ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 60 days ప్రతి ఒక్కళ్ళండి, ఈ రోజు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ ట్రిప్ ఫ్రీగా విన్ అవ్వచ్చు. మీరు 25 pairs కంప్లీట్ చేస్తే అంటే 1500 పీవీ మీరు కంప్లీట్ చేస్తే మీరు 15,000 రూపాయల ఆదాయం కూడా పొందుతారండి. మీ యొక్క ఇన్కమ్ కూడా 15,000 రూపాయల ఆదాయం పొందుతారు. దీంతో పాటు అదనంగా కేరళ అనేది ఫ్రీగా రావచ్చు. గమనించండి. దీని గురించి ఇంకా మీకు సలహాలు కావాలంటే మీ సీనియర్స్ అడగండి, చెప్తారు. ఇక నెక్స్ట్ డిస్కౌంట్ కూపన్స్ ఉన్నాయండి మన దాంట్లో డిస్కౌంట్ కూపన్స్ ఏంటంటే మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గతంలో రియల్ ఎస్టేట్ మంచి వెంచర్స్ మన వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో మంచి ప్రైమ్ లొకేషన్స్ ఏరియాలో వెంచర్లు వేయడం జరిగిందండి. అక్కడ ఇప్పటికి కూడా మన కంపెనీ ఎండి గారి వెంచర్స్ ఉన్నాయి. ఎవరైనా సరే ప్లాట్ మీద ఇంట్రెస్ట్ ఉండి అంటే ఒక భూమి కొనుక్కోవాలి, రాబోయే రోజుల్లో మంచి ఇల్లు కట్టుకోవాలి, లేదా పిల్లల కోసం కానివ్వండి ఆలోచించి కొనుక్కునే పని అయితే కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ బలంతో ఏమీ లేదు. మన డిస్ట్రిబ్యూటర్ వరకు అండి, ఓన్లీ స్కైమాక్స్ లో డిస్ట్రిబ్యూటర్ వరకు మాత్రమే, బయట వాళ్ళకి కాదు. వాళ్ళకి ఈ డిస్కౌంట్ కూపన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని వాల్యూ వచ్చేసి 1,50,000 ఫ్రెండ్స్. 1,50,000 ఫ్రీ కూపన్. అంటే మీరు ఏ వెంచర్ లో ప్లాట్ కొన్నా కూడా ఈ 1,50,000 డిస్కౌంట్ లో ఇస్తారు. దీనితో పాటు వారిని జాయిన్ చేసినటువంటి ఇంట్రడ్యూస్ ఎవరైతే ఉన్నారో వారి స్పాన్సర్ కి
50,000 అనేది కమిషన్ గా ఇవ్వడం జరుగుతా ఉంది. దీనితో పాటు మీకు ఒక ఫ్రీ ఐడి వాల్యూ ఎంత అంటే 500 పీవీతో కూడినటువంటి ఐడిని మీకు ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ మొత్తం కూడా అందరికి యాడ్ అవుతాయండి. 500 పాయింట్స్ కూడా ప్రతి ఒక్కరికి యాడ్ అవుతాయి. దీని మీద కమిషన్స్ రిలీజ్ అవుతాయి. ఇది మీకు వద్దు అనుకోండి, ఈ డిస్కౌంట్ కూపన్ వద్దు అనుకోండి, నో ప్రాబ్లం, లీవ్ ఇట్, వదిలేయటమేనండి. లేదు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా సజెస్ట్ చేశారు, వాళ్ళు కొనుక్కున్నారు, దాని మీద మళ్ళీ మీకు ఆ పాయింట్స్ యాడ్ అవుతాయి. దాని మీద ప్రొడక్ట్ సుమారుగా 60,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మీకు కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉందండి. 60,000 రూపాయల ప్రొడక్ట్ అనేది మీకు ఈ డిస్కౌంట్ కూపన్ కనుక వాడుకుంటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే 1,50,000 మీకు తగ్గుతుంది. మీరు కొనేవంటి వాటిల్లో మీ పై స్పాన్సర్ కి 50,000 వెళ్తుంది. 500 పీవీ ఐడి వస్తుంది. 60,000 రూపాయల ప్రొడక్ట్ వస్తుంది. ఈ పీవీస్ మొత్తం మనకి టార్గెట్ కి యాడ్ అవుతా ఉంటాయి. అటువంటి అద్భుతమైనటువంటి డిస్కౌంట్ కూపన్లు కూడా మనకి ఇవ్వడం జరుగుతా ఉందండి. చివరికి లాస్ట్ గా ఎందుకు స్కైమాక్స్ అని నేను ఒక మాట చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ చాలా మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఫైనాన్షియల్ గా గ్రోత్ అవడానికి చాలా మందికి దీంట్లో అవకాశం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్కమ్ కింద, అంటే మీ చాలీచాలని ఆదాయాలతో ఎవరైతే లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారో వాళ్ళకి ఇది ఒక ఆదాయం తోడవుతుంది. మన యొక్క డెవలప్మెంట్ కు ఉపయోగపడతా ఉంది. ఇంకా ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఓన్ బిజినెస్, అంటే ఇండివిజువల్ గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనంతటా మనంగా మనకు నచ్చిన టైంలో, ఇక్కడ నో బాస్ అండి, ఇక్కడ ఎవరికి ఎవరు బాస్ కాదు. ఇక్కడ మనకు పని చేస్తే డబ్బులు ఇస్తున్నారు, ఎందుకు చేయరని ఎవరు అడగరు. మీకు కమాండ్ ఎవరు చేయరు, కానీ కోఆపరేట్ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆ విధంగా ఓన్ మన బిజినెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండి మనం స్టార్ట్ చేసి భారతదేశం మొత్తం మీద ఏ స్టేట్ లో చేసుకునే అవకాశం ఇక్కడ ఉందండి. అలానే ఖాళీ టైంలో, యూజింగ్ ఆఫ్ లీజర్ టైం, మనకున్న ఖాళీ టైంలో మనం చేసుకోవచ్చు. మీరు 2 గంటలు కష్టపడతారా, 3 గంటలు కష్టపడతారా, మీ ఇష్టం అండి. దీంట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉందండి. అంటే మన యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఒకప్పుడు నేను నెట్వర్క్ లో రాకముందు నాకు కనీసం మాట్లాడే విధానం కూడా తెలియదండి. 10 మందిలో మాట్లాడిన షై ఫీల్ అయ్యేవాడిని, సిగ్గుపడేవాడిని. రియల్ గా చెప్తున్నానండి. ఇందులోకి వచ్చిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను, ఎంతవరకు మాట్లాడాలో నేర్చుకున్నాను, హెల్త్ గురించి సబ్జెక్ట్ నేర్చుకున్నాను. తద్వారా నా హెల్త్ నేను డెవలప్ చేసుకున్నాను, నా ఫ్యామిలీ హెల్త్ నేను డెవలప్ చేసుకున్నాను. అలానే క్వాలిఫికేషన్ ఇక్కడ సంబంధం లేదండి. క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ ఎంతగా డెవలప్ అవ్వచ్చు అంటే, మనం బయటకు వెళ్ళి ఒక 10,000 20,000 ఖర్చు పెట్టినా కూడా పొందలేనంత జ్ఞానాన్ని ఇక్కడ మనం పొందొచ్చు. ఆ విధంగా మంచి మంచి ట్రైనింగ్ క్లాస్ మన వాళ్ళు పెడతా ఉంటారండి. హెల్పింగ్ అదర్స్ టు సక్సీడ్, మనం సక్సెస్ అవడం కాదు, మనతో పాటు 10 మందిని సక్సెస్ చేయొచ్చు, 10 మందిని డెవలప్ చేయొచ్చు. అటువంటి మంచి అవకాశం ఇక్కడ ఉందండి. పైన ఏదైనా ఒక వ్యాపారం చేస్తే మనం మాత్రమే సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం ఫ్రెండ్స్, అది మన స్వార్థం. ఆ వ్యాపారంలో వేరే వాళ్ళు పోటీ రాకూడదనే కోరుకుంటారు రియల్ గా ఎవరైనా సరే. కానీ ఇక్కడ మన కింద ఎవరైతే మనం నమ్ముకొని వచ్చారో వాళ్ళు డెవలప్ కావాలని అహర్నిశలు కష్టపడేది, అహర్నిశలు ఆలోచించేది ఏదైనా ఉందంటే అది ఒక మన నెట్వర్క్ మార్కెటింగ్, అది కూడా మన స్కైమాక్స్ మార్కెటింగ్ అండి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి హెల్పింగ్ అనేది ఉంటుందండి. అలానే కొత్త పీపుల్ మనం కాంటాక్ట్ అవుతూ ఉండొచ్చు, పరిచయాలు పెంచుకుంటూ ఉండొచ్చు. తద్వారా వాళ్ళలో ఉన్న టాలెంట్ ని, వాళ్ళలో ఉన్న స్కిల్స్ ని మనం కూడా నేర్చుకోవచ్చు. తద్వారా మనం ఇంకా ఫాస్ట్ గా డెవలప్ అవ్వచ్చు. చారిటీ, చాలా మందికి డబ్బులు ఇవ్వాలని ఉంటది, కానీ డబ్బు అంత సంపాదించలేక, అంత ఇన్కమ్ లేక పాపం బాధపడతా ఉంటారు. ఇక్కడ మనం ఎంతైనా సంపాదించవచ్చు, అందులో కొంత చారిటీకి మనస్ఫూర్తిగా మనం ఇవ్వచ్చండి. అలానే రికగ్నైజేషన్, ఒక గుర్తింపు అనేదండి. ఒకప్పుడు నేను నేను యాక్చువల్ ఉండేది విలేజ్ లోనండి. నేను చదువుకుంది 10th క్లాస్ తర్వాత ఐటీఏ. కానీ ఇప్పటికి నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా 5 కంట్రీస్ కి నేను ఫ్రీగా వెళ్ళొచ్చానండి. లగ్జరీ ట్రిప్స్ అన్ని కూడా 5 కంట్రీస్ కి నేను ఫ్లైట్ లో ఫ్రీగా వెళ్ళొచ్చాను. మా మిసెస్ ని కూడా, మా విత్ ఫ్యామిలీతో మేము కలిసి వెళ్ళామండి. మా చుట్టాలు ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు, చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఒక మంచి రికగ్నేషన్ ఇక్కడ మనం పొందొచ్చు. ఆ, ప్రపంచం మొత్తం కూడా ఇందా మనం అనుకున్నాం కదా, ఇంటర్నేషనల్ టూర్లు అన్న, మనం భారతదేశం కాదు ప్రపంచం మొత్తం మనం ఇక్కడ టూర్లు అనేది ప్రతి అకేషనల్ గా ఎవ్రీ ఇయర్ ఒక 2 టైమ్స్ మనకి నేషనల్ ట్రిప్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతా ఉంది. దానికి ఎలిజిబిలిటీ అయితే ఫ్యామిలీతో కూడా వెళ్ళి రావచ్చు. అటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ లోకి మీరు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మొత్తం సబ్జెక్ట్ విన్నారు.